ఇప్పుడైనా వీడియో అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ చేశాను వీడియో. ఆ, ఇప్పుడేనా? ఇప్పుడే మరి మీరు వెళ్ళిపోయారు. చేపల కూర వండుతున్నాను, తింటావా? తింటావా? తింటావు, ఎందుకు తినవు? ఇందులో ఏం ముళ్ళులు ఉండవులే చేపల్లోని. ఓయ్, కూర నువ్వు వండుతావా, వీడిని వండమంటావా? వీడే, నువ్వు వండుతావా? వండవా? అయితే నువ్వు వండేరా. వండుతావా? మరి వండు అయితే. చేపల కూర ఇవాళ అదిరిపోవాలి. ఇంకా వండానా? వండు. ఎక్కడ కలుపుతున్నా నువ్వు? కలుపు. మిక్సింగ్ సూపర్ మిక్సింగ్. ఎలా బక్కి మీ అమ్మమ్మ కుమారికి పంపిద్దామా కూర? నువ్వు వండావని పంపుదామా? ఎలా పంపుదాం? ఫోన్లో నుంచా? సరే అయితే కుమారికి ఫోన్ చేసి చెప్తాను. ఫోన్లో కూర వేసాను, తినే నువ్వని. ఫోన్లో నుంచి పంపిస్తాడంటే ఇటు కూర. అన్నపర్తికి వెళ్ళేటప్పుడు ఈయన అప్పుడు దాకా ఉంటుందా కూర? వెళ్ళడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది. 10వ తారీఖున వెళ్తారంట. 10వ తారీఖున అంటే ఇంకా 15 రోజులు టైం ఉంది. అప్పటికి కూర కుళ్ళిపోతుంది శుభ్రంగానే. ఎవడాడు? మీ డాడీ 3 days అన్నాడా? అయితే నీకు బిస్కెట్ వేసాడు, క్రీమ్ బిస్కెట్. నీకు బిస్కెట్ వేసాడు రా మీ డాడీ. ఎందుకంటే మరి 3 రోజులకి నువ్వు వెళ్ళిపోతున్నావు ఇటు ఊరు. 3 రోజులకి ఎక్కడ వెళ్తావు? మీ డాడీ చెప్పిండా? మీ డాడీ అయితే నీకు అంత బిస్కెట్ వేసాడు, క్రీమ్ బిస్కెట్ వేసాడు చేపలు. అప్పుడే అంటుకుపోయింది. నీకు కడిగేసుకుంటున్నావు ఎట్రా కొట్టి? అంటుకుపోయింది, అప్పుడే కడిగేస్తున్నావు. చేపల కూర మిక్సింగ్ చేస్తే ముక్కలు రావు, ముళ్ళు వస్తాయి. అర్థమైందా? మిక్సింగ్ చేయకూడదు చేపల కూరని. ఇలా జాగ్రత్తగా కలపాలన్నమాట, అంతే. అర్థమైందా? వద్దు, నువ్వు కలిపితే అంత ముళ్ళులే ఉంటాయి. మిక్సింగ్ చేపల కూర ఏది కలపలేదు, అన్ని కలిపినాయి. వద్దు, ఇంకా నువ్వు మిక్సింగ్ చేయొద్దు. అలా ఉంచి కొంచెంసేపు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసేస్తాను. మీరు వేస్తారు పులుసు? అది చింతపండు పులుసు తీసుకు మరి తీసుకోవా? మరి ఏం చెప్తావు? మీ స్కూల్లో ఏం చెప్తున్నారో చెప్పరా నాకు. ఒక రైమ్ చెప్పు. బక్కి, నీ మొహం తగల. ఇంక 3 సంవత్సరాల నుంచి జానీ జానీ ఎస్ పాప. నా కొడుకు రక్తం పిండి ఫీజు కడుతున్నాడు. ఇంకెప్పటికి జానీ జానీ ఎస్ పాప అనేటి. ఇంక కొత్త ఏమి రావా? నువ్వు 3 years నుంచి మొఖం చూపెట్టు. నువ్వు చెప్పరా బక్కి, కొత్త రైమ్ చెప్పు నాకు. పీసీస్ పీసీసా? ఏంటది పీసీస్ పీసీస్? నువ్వు చెప్పు. అరే ఎవరు చెప్తారు చెప్పండి రా ఇద్దరులో. నేను చెప్పు. ఎవరు చెప్తే వాళ్ళకే టీవీ పెడతాను. ఉన్నవాడిని బయటికి గంటేసి తలిపేసి చెప్తాను. చెప్పండి ఎవరు చెప్తారు? మంచి రైమ్ చెప్పండి ఇప్పుడు నాకు, చెప్తేనే టీవీ. 3 సంవత్సరాల నుంచి స్కూల్కి వెళ్తున్నారు, ఒక్క రైమ్ రాదా? జాని జాని ఎస్పాప తప్ప. చిచ్చి చిచ్చి, ఎవర్రా టీచరు? కింద ఉండి టీచరా? పైన టీచర్ ఎవరు? కింద ఉన్న టీచర్ ఎవరు? పేరు లేదా టీచర్కి?
మరి పిచ్చి పళ్ళు నీకు పై మరి నీ పళ్ళు వేయరా ఒకసారి ఇయ్యను ఆ ముక్కలు పోయినాయట అలాగా పుచ్చిపోయి ఆ? నీ ఎన్ని దూరం దూరంగానే పుచ్చిపోలేదు కానీ వేసేయండి పులుసు వేసేయండి పులుసు వేసేయండి అయ్య బాబోయ్ నా కూర నాశనమేమో అయ్యార ఇద్దరు కలిపి వండేస్తున్నారు పెద్ద మనుషులు వంట పుష్టోళ్ళు నరభీములు ఇద్దరు నరభీములు వండేస్తున్నారు మూత ఎట్టేస్తారా మూత పెట్టి 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 కొంతసేపు ఉడకాలి ఈసారి మీరు టీవీ చూసుకుంటారా టీవీ వద్ద ఏమొద్దు కాసేపు ఆగండి గంటసేపు టీవీ అనండి ఒక్క రైమ్ చెప్పండి చెప్పట్లేదు కానీ టీవీ చూస్తారండి రైమ్ చెప్పినోడికి టీవీ పెడతాను లేకపోతే టీవీ అసలు పెట్టను చెప్పు రైమ్ చెప్పు నాకు ఒక్క మంచి రైమ్ జానీ జానీ యశ్పాప కాదు వేరే రైమ్ చెప్పాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి బాయ్ అండి ఉంటాం బాయ్